దేవుని ప్రియబిడ్డలారా, ఇటీవల కాలంలో మనం గమనిస్తే కొత్త బోధలు చోటు చేసుకుంటున్నాయి. అసలు పాపమునే ఒప్పుకోవలసిన పని లేదు అనేటువంటి బోధలు వచ్చాయి. కృప అనేటువంటి ఆ చిన్న పదాన్ని దేవుని కృపను బేస్ చేసుకొని ఈ విధంగా తప్పుగా మాట్లాడేటువంటి బోధలు ఉన్నాయి. అయితే బైబిల్లో గమనిస్తే లేవికాండము 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ప్రధాన యాజకుడు కూడా అంగీకరింపబడాలి అంటే దహన బలిగా తాను తీసుకొని వచ్చినటువంటి ఆ పశువు తల మీద తన చేయి ఉంచాలి. ఎందుకంటే తన పాపము ఇశ్రాయేలు పాపము ఆ పశువు మీద ఉంచాలి. అంటే అర్థమైంది, తనకు పాపం ఉందని యాజకుడు ఒప్పుకుంటున్నాడు, అంతే కదా. ఆ విధంగా ఒప్పుకుంటేనే ఆ దహన బలి పశువు తల మీద చేయి ఉంచాలి. పాపము అతడు ఒప్పుకుంటేనే అతడు అంగీకరించబడతాడు. ఈ రోజుల్లో పాపములు ఒప్పుకోరు, పాపము విడిచిపెట్టారు, ప్రార్థనకు జవాబు కావాలి అంటారు. బైబిల్ అలా ఎప్పుడు చెప్పదండి. ప్రధాన యాజకుడు కూడా అంగీకరింపబడాలంటే ఖచ్చితంగా తాను పాపినని ఒప్పుకుంటూ తన పాపములు కూడా ఆ దహన బలి పశువు మీద మోపాలి. 1 యోహాను 1:9 వ్రాయబడింది కదా, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల అని వ్రాయబడింది. ఒప్పుకుంటేనే. ఒకవేళ ఒప్పుకోకుండా నాలో పాపం ఎక్కడుంది అంటే 1 యోహాను 1:10 చెప్తుంది కదా, మనము దేవుణ్ణి అపద్ధికుని చేస్తాం. ఎంత ప్రమాదం అండి. ఏంటి దేవుణ్ణి అపద్ధికుని చేయడం అంటే, నీవు పాపివని దేవుడు చెప్తాడు. పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసే ఆత్మగా పనిచేస్తుంటే కొన్ని బోధలు ఏ విధంగా ఉన్నాయంటే, అసలు పాపమే ఒప్పుకోవద్దండి, అవసరం లేదు అంటే ఆత్మతో ఏకీభవించని బోధలు వచ్చాయి. నీవు ఒప్పుకుంటేనే నీ ప్రార్థన అంగీకరింపబడుతుంది. ఆమేన్.